ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం టీడీపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం. కేసులతో భయభ్రాంతులకు గురి చేయలేరన్న నేతలు. లో సమావేశమైన అఖిలపక్షం 5న జరిగే ఆందోళనలో పాల్గొనాలని పిలుపు. విలేకరుల పేరిట బెదిరింపులు. పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో ఆగడాలు. తాలూరా ఉప సర్పంచ్ పై వార్డు సభ్యుల అవిశ్వాసం. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణ. పీర్జాదిగూడ విహరిక కాలనీ గుంతలమయం. ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం టీడీపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసులతో తమను భయభ్రాంతులకు గురి చేయలేరని అన్నారు. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతల ఆటలు ఇక సాగవని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు అధికారులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఇది సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, మాజీ ముఖ్యమంత్రి పిఏ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఆ రోజు ఆయన మీద దాడి, ఈరోజు మాటల మీద పవన్ కళ్యాణ్ మీద దాడి. ఏం మాట్లాడతారు వాళ్ళు? సొంత అన్న కొడుకు యాక్సిడెంట్ అయింది, రైలుకే పోయి చూడు, లేకపోతే లేదు, తాగి తోలినాడా, స్పీడ్గా తోలినాడా, ఏమి తోలినాడు అని మాట్లాడు. వాడు అడిగా, సరేనా మా ఇంట్లో దాడి జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, అకస్మాత్తుగా జరిగిందో లేదో, మీ బాబాయిని ఎవరు చెప్పినారు? చంద్రబాబు నాయుడు చెప్పినావు కదా, ఎత్తే జైల్లో చూపి సాక్ష్యం. దానికి మాట లేదు. అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా, అంటే నాయకుడే వాడు ఎవరన్నా, ఏ పార్టీ వాడున్నా, అందరికీ మీకు సేఫ్టీ లేదమ్మా. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటికి మీద, ఒక ప్రతిపక్ష నేత మీద ఇంటికే కొన్ని వందల కారు చంద్రబాబు నాయుడు మీద కట్టలో ఉన్న కట్ట మీద పోతారు. విజయవాడకు పోవాలంటే కారు కొట్టి అడుగుతారు. తెలుగుదేశం పార్టీ వాడు పసుపు తొక్క వేసుకుని అడుగుతారు, అడిగిపోతున్నాం అనేసి. అటువంటిది వాడు 1000 కార్లను చేసుకొచ్చి దాడి చేస్తాం. చంద్రబాబు ఇంటికి వస్తే దాడికి నిన్న మొన్న మాట్లాడిపోతాడు మినిస్టర్ కృష్ణరావు దేవాలయ విగ్రహాన్ని పెట్టి నేను బలి చేస్తాను కాకుండా అనేసి. నిన్న మొన్న కంట్రోల్ చేయకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్తారు, మీరు ఏ హక్కు ఇచ్చారండి మీకు? ఆయన కూడా ఒక నేత కదా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడే కదా, చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు కదా. ఆ రోజు ఆయన మీద దాడి, ఈరోజు మాటల మీద పవన్ కళ్యాణ్ మీద దాడి. ఏం మాట్లాడతారు వాళ్ళు? సొంత అన్న కొడుకు యాక్సిడెంట్ అయింది, రైలుకే పోయి చూడు, లేకపోతే లేదు, తాగి తోలినాడా, స్పీడ్గా తోలినాడా, ఏమి తోలినాడు అని మాట్లాడు. వాడు అడిగా, సరేనా మా ఇంట్లో దాడి జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, అకస్మాత్తుగా జరిగిందో లేదో, మీ బాబాయిని ఎవరు చెప్పినారు? చంద్రబాబు నాయుడు చెప్పినావు కదా, ఎత్తే జైల్లో చూపి సాక్ష్యం. దానికి మాట లేదు. అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా, అంటే నాయకుడే వాడు ఎవరన్నా, ఏ పార్టీ వాడున్నా వదిలిపెట్టి కుటుంబం నుంచి సత్యవేడికి ఒక హరిజన కులానికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ గారి భార్యని మార్చడం అనేది ఎంతవరకు సమంజసం? వర్క్ అడ్జస్ట్మెంట్ అంటే ఈవో గారు అడిగితే చెప్తాడు ఆయన, అది వర్క్ అడ్జస్ట్మెంట్ చేయిందాం సార్, అంతే సార్ అంటాడు. అంటే ఏమి వాళ్ళపైన ప్రెషర్ పెట్టి, కలెక్టర్ గారి పైన ప్లస్ డిఓ గారి పైన ప్రెషర్ పెట్టి, అధికారయుతంగా మా చేతుల అధికారం ఉంది కాబట్టి మేమేమైనా చేస్తామని. ఇంకొక ఆయన రవినాయక్, పాపం ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్, ఆయన భార్యని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏం మీ ఉద్దేశం? మీ ఉద్దేశం ఏమి? ఈ విధంగా బెదిరించి, ఈ విధంగా చేస్తే మాకేమైనా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మీరు పోతే ప్రజలు గ్యారంటీ గుణపాతం చెప్తారు. దయచేసి చెప్తున్నా, పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకందరికీ కూడా నేను నా రిక్వెస్ట్ చెప్తున్నా. ఇప్పుడే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఈ విధంగా బాధతో మాట్లాడి నేను ఎప్పుడు కానీ చూడలే. బ్రహ్మాండంగా చెప్పారు ఆయన విషయాలన్నీ కూడా. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం ఎంతవరకు సమంజసం? అక్కడేమన్నా అంటే ఉపాధి హామీ పథకంలో చేయాలో, దానిపై కూడా మేమంతా ఇప్పుడు యోచన చేస్తాం. మేము రాజ్ కుమార్ కానీ, అదేవిధంగా రవినాయక్ గారు కానీ, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారితో పాటు
రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారితో పాటు జిల్లా అధ్యక్షులు నాని గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మేమందరూ కూడా సంఘీభావంతో మేమందరూ కూడా వాళ్ళని రక్షించడానికి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని, ఇటువంటి బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులు కూడా గెలుచుకొని త్రిలోక్ని అధ్యక్షుడిగా చేయడానికి నారా చంద్రబాబు నాయుడు. ఈ నెల 5వ తేదీన ఉట్నూరులో జరిగే కార్యక్రమానికి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన పోడు రైతు పులికేక కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గిరిజన భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోదండరాం, సజీద్ ఖాన్, బండి దత్తాత్రి, ప్రభాకర్ రెడ్డి, లోకారి పోసెట్టి, చిల్క దేవిదాస్ పాల్గొన్నారు. వాటన్నింటితో ఎగిరం కొట్లాడినం బతికినాం. కానీ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అఖిల పక్షం అందరం కలిసి పోడు భూములకి వీళ్ళకి ఇవ్వకపోతే మేము పట్టాలు ఇస్తామని వేదిక నుంచి మీకు ప్రామిస్ చేస్తున్నాం. మేమేం అడుగుతున్నాం, నువ్వే అన్నావు కదా అల్లుడు వస్తే ఎక్కడ అనుకుంటావు, మేము డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాం. డబల్ బెడ్రూమ్ ఇవ్వం, మా గిరిజనులకి, మా ఎస్సీలకి, మా గరీబులకి డబల్ బెడ్రూమ్ ఇవ్వని అడుగుతున్నాం. నువ్వు రైతు బీమా ఇస్తాన్నావు, నువ్వు రైతు బంధు ఇస్తాన్నావు, నువ్వు గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తాన్నావు. ఆ 12% రిజర్వేషన్ ఎక్కడున్నాయో అదే అడుగుతున్నాం కదా. మా భారత్ చవాన్ చెప్పినట్టు మేము ఎమ్మెల్సీ అడుగుతలేం, మేము మినిస్టర్ అడుగుతలేం, మేము మీ కొడుకున్న ఎమ్మెల్యే మీకు మున్సిపల్ పోర్ట్ఫోలియో అడుగుతలేం. నువ్వు చెప్పిన మాటలు నువ్వు అబద్ధ మాటలు చెప్పించి అందరం కలిసి అందరం ఒక తాటి మీద గట్టిగా కొట్లాడాలని నిర్ణయించుకొని కొట్లాడాలి. 5వ తారీఖు రోజు మనం రోడ్ల మీద లొల్లి చేస్తే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లొల్లి చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. మన మీద ఎంత గట్టిగా లొల్లి చేస్తే అసెంబ్లీలో వాళ్ళు చేసే లొల్లికి కూడా అంత విలువ ఉంటుంది. కాబట్టి మనం 5 నాడు గట్టిగా చేయాలి. వాటన్నింటితో ఎగిరం కొట్లాడినం బతికినాం. కానీ ఈ గవర్నమెంట్తో ఎట్లా వ్యవహారం నడపాలో మాకు అర్థమైతే లేదు. ముఖ్యంగా అటవీ శాఖతో ఈ పంచాయతీ ఎట్లా ఓడవాలో మాకు తెలుస్తలేదు అని చాలా మంది చెప్పారు. ఇవాళ వాస్తవానికి మనకున్న ప్రధానమైన సమస్య, ఇదివరకు 2006 చట్టం రాకముందు 2006 చట్టం వచ్చినాక పరిస్థితిలో ఒక చిన్న మార్పు వచ్చింది. ఈ సర్కార్ పైన ఒత్తిడి తేవడానికి 5వ తారీఖు ఆ తీర్పును విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మనమే కాదు, మొత్తం ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి వేలాది మంది ఇవాళ 5వ తారీఖు లోపల రోడ్డు మీదకి చేరాలి. మన ఊటూరు కేంద్రంగానే మొత్తం ఏజెన్సీ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులందరూ కలిసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఊటూరు ఎక్స్ రోడ్ అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ఎక్స్ రోడ్ వద్దకు మనం అందరం చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కు ఉన్న పోటు మీద వర్షం పడ్డట్టు ఉంది, ఉన్న పోటు మీద వర్షం పడ్డట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఆ కేసీఆర్ సర్కారు మెడలు వంచాలంటే మనం రోడ్ల మీదకి రావాలి. ఒక దెబ్బ అధికారం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. గిరిజన సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ విలేకరులమని చెప్పుకొని కొందరు కంకర స్టోన్ క్వారీలో పర్సంటేజ్ ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రచ్చపల్లి గ్రామ శివారులోని సాంబశివ స్టోన్ క్వారీ సూపర్వైజర్ పల్లెపు రమేష్, ఆలకుంట మహేష్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి మండలానికి చెందిన బత్తిని సతీష్ గౌడ్, నవ తెలంగాణ తన్నీరు రాము, సూర్య, మామిడాల శ్రీనివాస్, కొమురం భీం, ఓదేలు, ఎంఎస్ఆర్ కెమెరామ్యాన్ న్యూస్ రిపోర్టర్స్ అంటూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. క్వారీలో పర్సంటేజ్ ఇవ్వాలని
డబ్బులు ఇవ్వకుంటే అంతు చూస్తామని బెదిరించారు. కొన్ని నెలలుగా ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నారని, యాప్ను రూపొందించి వ్యాపారం చేస్తున్నారని రమేష్ ఆరోపించారు. ఈ విషయంపై ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వెళ్ళిపోయిన తర్వాత బెదిరించడం జరిగింది. నాకేం లేదా ఇట్లా అట్లా అని బెదిరించడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఏమి ఇవ్వమన్నా మేము పని చేసుకుని బతికేటోళ్ళం అని మేము చెప్పాము. చెప్పిన తర్వాత కూడా ఆయన ఉండేసి లేదు అట్లా ఉంటుంది, మా ఏరియాలో నడవద్దు, చేయద్దు, మా దారిలో నుండి చేయద్దు అని అంటే మాకు పర్మిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ రెగ్యులర్ పర్మిట్ పెట్టుకుంటేనే కొట్టుకుంటున్నామని చెప్పినాం. చెప్పిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ 3 నెలలు వచ్చిన తర్వాత వెళ్ళి పర్మిట్ కావాలని అడిగి పర్మిట్ కావాలని అంటే మీరు మీకు పర్మిట్ ఇవ్వడానికి అని మళ్ళీ డ్రైవర్ చెప్పిన తర్వాత మేము విలేకాలం మాకు ఖచ్చితంగా పర్మిట్ చూపెట్టాలని అంటే పర్మిట్ అయితే మరి బండితోనే పెట్టుకోలేము. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, జేఆర్లో మీ సేవ ఆఫీస్ లేదు, అక్కడ కన్నాలనే ఉంటుంది, కన్నాలనే కొట్టి తీసుకోవడం జరుగుతుంది. ఎంటీ బండి కాబట్టి ఎంటీ బండ్లు తీసుకురాలేదు, వేరే బండ్లు తీసుకొస్తాడు అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఆయన లేదు ఎట్లా చేస్తారు ఏం చేస్తారని అక్కడ లోకల్ ఉప సర్పంచ్ గారిని పిలిపించిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన బండి వీళ్ళు ఆపినాక నెక్స్ట్ టైంలో ఆయనతోనే ఆపించారు. పని చేయాలి, నా మీద దెబ్బ పడితే నేను చదువుతాను నన్ను ప్రేమించినారు. మీడియా ముఖానంగా వాళ్ళు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఇక నేను ఇవన్నీ సమస్యలు నాకు వద్దని చెప్పేసి నేను కొంచెం భయపడి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్ళాను. కంప్లైంట్ చేసాను, నాకు ఎఫ్ఐఆర్ కాపీగా ఉన్నది. నేను ఈ పల్లెలను విగ్రహంపై కంప్లైంట్ చేశాం. ఇది మాకు ఎఫ్ఐఆర్ కాపీగా మా దగ్గర ఉన్నది. అయితే ఇక ఇలా స్టేషన్కి వెళ్ళామని చెప్పేసి మా భార్యకు ఫోన్ చేశాడు. నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ ఇంటికి వెళ్తే సతీష్ అన్న ఫోన్ చేసేవాళ్ళు చెప్తే నేను డౌట్ వచ్చి రికార్డ్ చెక్ చేశాను. మా మిస్సెస్కి రికార్డ్ అనేది నేను తెలియదు. రికార్డ్ చూస్తే అందులో ఇలా కేసు పెట్టడానికి పోయిందంట. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇంకా మనం వ్యక్తి మాకు రావాలని తెలిసింది. ఇది మాకు తగిన న్యాయం చేయండి. మాకు వాళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉంది, పని చేసుకోవడానికి వచ్చే వల్ల మాకు ఏదైనా కానీ మీరు న్యాయం చేయాలని మీరు ఒక ఫోన్ చేస్తే ఎంఆర్ఆర్ఐ సార్ వచ్చిన తర్వాత కూడా అప్పటికి ఆ సార్ రాకముందుకే పర్మిట్ జనరల్ అయింది. జనరల్ అయిన తర్వాత కూడా ఆ బండ్లు లేని వల్ల ఇప్పుడు ఫైన్ రాస్తున్నామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సరే సార్ అని ఓకే అని చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ డబ్బుల విషయంలో చెప్పారు. మరి ఏమి మాట్లాడడం లేదా చేయడం లేదా అని అడిగితే నాతో కాదన్నా అని చెప్పిన తర్వాత మేము ఇష్టం అన్న స్టేషన్ పోతానని వెళ్ళొచ్చిన. మావడాల ప్రభాకర్, మన మావడాల శ్రీనివాస్, మావడాల బత్తిని సతీష్, అన్ని రామ్, కిరణ్, బోధన్ మండలం సాలూర గ్రామ ఉప సర్పంచ్ సరిడే సాయుల్పై 11 మంది వార్డు సభ్యులు అవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్కు అవిశ్వాస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు రాజు, గంగాధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేశారని, అందులో ఉప సర్పంచ్ హస్తం ఉన్నదని వారు ఆరోపించారు. కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, వార్డు సభ్యులు జ్యోతి, కళావతి, పిట్టల్, సుజాత, ముటెన్ నాగమణి, బుద్దే, గోదావరి పాల్గొన్నారు. లెటర్లు ఇచ్చినామో దాని విచారణ జరిగిన తర్వాత కూడా మాకు కొన్ని కామెంట్స్లు మా ఉప సర్పంచ్ గారు మేమే గెలిచినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పడం వల్ల మా అభిమానం, మా ఆత్మవిశ్వాసం దెబ్బతినడం వల్ల మేము ఎన్నుకున్న పదవి ఉప సర్పంచ్ గారు కాబట్టి మాకు కూడా గౌరవం లేకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని కూడా ఊర్లో ఒక సబ్జెక్టు లేకుండా ఏదో రాంగ్ రూట్లో పోతున్నాడు కాబట్టి ఆయనను మేము వార్డు సభ్యులమందరూ కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను బర్తరఫ్ చేయాలని మేము ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏదైతే మేము గత వారం రోజులుగా పోరాడుతున్నామో వార్డు సభ్యులందరం, అది ఏదైతే వాళ్ళు చేసిన అవినీతిపై తొందరగా చర్య తీసుకొని ఆ భూమిని సర్వే చేయించాలా, ఆ ట్రాన్స్ఫార్మర్ని కట్టిన నిధులు ప్రజల అకౌంట్లోకి చెల్లించాలని మేము వరంగల్ జిల్లా భూపాలపల్లిలో తలపెట్టిన బహిరంగ సభకు బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వరంగల్ తూర్పు నియోజకవర్గం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గొల్లన రవి అరుణ్, జేమ్సీ దాస్, రామ్దేవ్, కోదాటి అనిల్, జన్ను, ఆదాం, కూచన, రవి, సాంబేశం, నర్సింగం, జన్ను, వేణు, సురేష్, దినేష్ పాల్గొన్నారు. ఈరోజు పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గం
నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రమైంది. ఏదైతే 8 ఏళ్ల కాంచి అబద్ధాలతో నిరంకుశ పరిపాలన జరుపుతున్న టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఇలా గండ్ర సత్యనారాయణరావు గారు దాదాపు 50,000 మందితోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరికతోటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైంది. అది పోరుగడ్డ వరంగల్ జిల్లా నుంచి మొదలవడం నిజంగా కూడా మాకు చాలా ఆనందదాయకం. ఎంత సంతోషం అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్యులు కూడా ఇలా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇక్కడ ఇలా ఫస్ట్ పిసిసి అధ్యక్షుడు అయినాక వరంగల్ జిల్లా నుంచి భూపాలపల్లికి పోయే క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు పైన వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలకడం జరిగింది. దీనికి సహకరించిన మా కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వరంగల్ గడ్డ నుంచి టీఆర్ఎస్ పతనం మొదలైందని తెలపడం కోసం చాలా చాలా సంతోషం పడతా ఉన్నాం. ఇటీవల కురిసిన వర్షానికి మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని విహరిక కాలనీ రహదారులు గుంతలమయమయ్యాయి. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ భూమి తమకు ఇప్పించాలని గరిడెపల్లి మండలం తాళ్ల మల్కపురం వాసులు కోరారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు బాధితులు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన వట్టుకూటి వెంకటేశ్వర్లు ఆయన కుమార్తెలు మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 176, 183లో 3 ఎకరాల వ్యవసాయ భూమి తమకు సంక్రమించిందని చెప్పారు. 10 ఏళ్ల క్రితం తమ సోదరుడి వద్ద భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైందని వారు వివరించారు. తిరిగి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరారు. ఇక్కడ కొంచెం ముందుకు రా మనం ఇక్కడ దొరికి కలెక్టర్ గారు న్యాయం చేయాలి సార్. మీకు మగపిల్లలు లేరు. పంచుకొని ఆయన వాటా ఆయన అమ్ముకున్నాడు, నేను కొనుక్కున్నా. ఆ వాటా ఆయన అమ్మిన వాటా కలిపి మేము పట్టా చేసుకున్నాం. ఆయన మా నాన్న పేరు వట్టుకూటి వెంకటేశ్వర్లు. మా నాన్న మా బాబాయ్ వట్టుకూటి రామారావు. వాళ్ళిద్దరు మా తాతయ్యకి 2 కొడుకులు. వాళ్ళిద్దరికి కలిపి 3 ఎకరాల పొలం, 4 ఎకరాలన్నర పొలం వచ్చింది. అయితే సదరు వట్టుకూటి రామారావు సగం పొలం చదువులకి ఖర్చుల నిమిత్తం అమ్ముకుంటుంటే వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఎందుకు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను కొనుక్కుంటా అని చెప్పి మిగతా 1.5 ఎకరాల పొలం మేమే కొనుక్కున్నాం. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత మా నాన్న మొత్తం భూమి మీద కబ్జాలు మా నాన్నే ఉండి 10 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. మళ్ళీ మా పెళ్ళిళ్ళు కాగానే మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలకి పట్టా చేయించుకుంటామని చెప్పి మాకు పసుపు కుంకాల కింద అందరికీ 4గురికి ఆ పొలం పట్టా చేయించి ఇచ్చిండు. ఇప్పుడు కబ్జాలు మేమే చేసుకుంటున్నాం. రైతు బంధు వస్తుంది, పట్టా బుక్కులు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు వచ్చి సంవత్సరం కింద మేము ఇళ్ళ చోట్లు అమ్ముకున్న వాళ్ళకి మాకు ఇళ్ళ చోట్లు కలిపి ఉంటే వేరే పంచుకున్నప్పుడు ఆయన కొన్ని డబ్బులు మాకు ఇయ్యదేళ్ళినప్పుడు సగం ఇచ్చి సగం ఇయ్యలేదు. ఆ సగం డబ్బులు అడిగిన దగ్గర నుంచి మీకు పొలం ఎట్లా చేసుకుంటారో చూస్తా, మీ పొలం నేను అంతా బ్లాక్ చేయించి నా పేరు మీదకి మార్చుకుంటా, చూడండి మీరు చదువుకోలేదుగా, మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి మమ్మల్ని బెదిరించి అప్పటి నుంచి సంవత్సరం నుంచి తిప్పించుకుంటూ లాస్ట్కి ఇప్పుడు మేము చూసేసరికి మా పొలం ధరణి భూమిలో మా పేరు లేకుండా వాళ్ళ పేరు ఎక్కింది. ఏంది ఇది అని ఇట్లా మేము కనుక్కుంటే ఆయనే చెప్పుకుంటూ తిరుగుతుండు. కలెక్టర్ గారు నాకు సంతకం పెట్టిరు, అందుకనే నా పేరు మీద పట్టాలని, నా పేరు మీద మా అక్క చెల్లెల పేరు మొత్తం భూమి 3 ఎకరాల భూమి మీ వాటా కూడా వాళ్ళకైందా? మాకే పట్టా అయిందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మాకు పొలం లేదని అంటే కలెక్టర్ గారు రాసిండు, మేము చేయించుకున్నాం, మాకే అయింది అని చెప్తుండు సార్. మరి కలెక్టర్ గారు మీరే మాకు న్యాయం చేయాలి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని నారాయణరావు కాలనీ సమీపంలో మూసీ నది కలుషితంగా మారింది. పలు ఫ్యాక్టరీల నుండి వస్తున్న వ్యర్థాలు చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇంకా నిన్ననన్నారా మీరు సూపర్ అనిపిస్తుండే, ఇంకా ఈడు వరకు పోయినా నిన్న వాటర్.
ఈ ఏరియా కిందకి వస్తాను పెద్ద కూడా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ సురసముద్రం చెరువులో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేపపిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ అర్జున్రావు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కొబ్బరికాయను కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రశాంత్, తాటిపాముల సర్పంచ్ ఎర్ర శోభా శ్రీనివాస్, టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కాలెట్లపల్లి శోభన్ బాబు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంఖ్యపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. జరగరాదు నిర్మాణం కొరకై శంకుస్థాపన కార్యక్రమం జరుపుతున్నాం. మన జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా 161 పల్లె దవాఖాన్లు మనకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఆల్రెడీ 9 సెంటర్లు తిరుమలగిరి మండలంలో, 9 సెంటర్లు ఆత్మకూరు మండలంలో మనం ఇంతకుముందు డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేసి నడపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మనం ఇక్కడ డాక్టర్ రిక్రూట్మెంట్ చేసుకోవడము. రాబోయే కాలంలో ప్రతి 5,000 జనాభాకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక చదువుకొని యూనివర్సిటీలో డిగ్రీ శివనగర్ దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. కమిటీ సభ్యులు బతుకమ్మ పండుగ దసరా రోజున రావణవధ ప్రారంభానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షమీం రిజ్వానా, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, శివనగర్ దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పం టీడీపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం, కేసులతో భయభ్రాంతులకు గురి చేయలేరన్న నేతలు. లో సమావేశమైన అఖిలపక్షం 5న జరిగే ఆందోళనలో పాల్గొనాలని పిలుపు. విలేకరుల పేరిట బెదిరింపులు, పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో ఆగడాలు. తాలూరా ఉప సర్పంచ్ పై వార్డు సభ్యుల అవిశ్వాసం, పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణ.
ఫిర్యాదిగూడ విహరిక కాలనీ గుంతలమయం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.